మనలో చాలా మందికి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది. కానీ ఎక్కడ చేయాలి అనే కన్ఫ్యూజన్ లో ఉంటాం. అంతేకాకుండా రీసెంట్ గా వచ్చే ఈ కొత్త ప్రాజెక్ట్స్ వల్ల ఈ కన్ఫ్యూజన్ ఇంకా పెరిగిపోతుంది. అవునా కదా? సో నాలానే మీకు కూడా ఈ కన్ఫ్యూజన్ అయితే ఉండే ఉంటుంది కదా? సో మన డౌట్స్ అన్ని క్లియర్ చేసి ఎక్కడ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ ఎప్పుడు చేయాలి అనే క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు 46acres.com CEO అండ్ MD సంతోష్ కుమార్ అడెపు గారు. సో నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? అవునండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండిపెండెంట్ ఉమెన్ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు అని అంటే అది వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? సో అది కూడా డిపెండ్స్ అప్పండి. ఏమంటున్నా, సో పక్క వాళ్ళు ఎవరో కొన్నారని, ఇంటి ఎదురుగా వాళ్ళు ఎవరో కొన్నారని, మా కొలీగ్ ఎవరో కొన్నారని వాళ్ళతో పాటు వెళ్ళి కొనడం కాదు. మీ నీడ్ ఏంటి అంటే, సపోజ్ మీ దగ్గర ఉన్న డబ్బులు ఎంత, ఆ డబ్బుల్ని మీరు ఏ పర్పస్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇది షార్ట్ టర్మా లాంగ్ టర్మా, అది మీ అవసరాల కోసమా లేకపోతే మీ పిల్లల అవసరాల కోసమా, సో 5 సంవత్సరాలకా 10 సంవత్సరాలకా 20 సంవత్సరాలకా మీకు క్లారిటీ ఉందనుకోండి, అప్పుడు మనం బెటర్ ప్రాపర్టీ సజెస్ట్ చేయగలుగుతాం. సో మన దగ్గర ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి. గజం భూమి 500 రూపాయలు స్టార్ట్ అవుతుంది. 500 రూపాయలు గజం భూమి 500. సో ఇది మనకు కొత్తగా ప్రపోజ్ అయిన నీమ్స్ ఉంది కదండి, హైదరాబాద్ ముంబై హైవే పైన. సో నీమ్స్ అని ఒక ఇండస్ట్రీ పార్క్ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ పార్క్. సో ఆ నీమ్స్ అనేది అరౌండ్ 12,600 acres లో సుమారు 36,000 కోట్ల పెట్టుబడితో ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ పూలింగ్కి అంత డబ్బులు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. సుమారు 5 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. ఇది జహీరాబాద్ దగ్గర వస్తుంది అనమాట. నేమ్స్ జహీరాబాద్, జరాసంగం, నాల్కని 3 మండలాలు. సో దాని దగ్గరలో మనకు హుమ్నాబాద్ నుంచి గుల్బర్గ్ వెళ్ళే రోడ్లో కమలాపూర్ అనే మండలంలో 650 acres మనం ఫామ్ ల్యాండ్ డెవలప్ చేస్తున్నాం. దీంట్లో మనం గజము 500కి ఇస్తున్నాం. గజం 500. మినిమం సైజ్ వచ్చేసి 1210 స్క్వేర్ యార్డ్స్. 1210 స్క్వేర్ యార్డ్స్ అంటే 10 గుంటలు. తెలంగాణలో 10 గుంటలు అంటారు, ఆంధ్రలో అయితే 25 సెంట్లు, 25 సెంట్స్. లేదా దీన్ని మనము పావు ఎకరా కూడా అనొచ్చు. సో అప్రాక్సిమేట్ ఒక 10,000 SFT దగ్గర 1200 అంటే ఆల్మోస్ట్ 10,000 SFT వస్తుంది. సో అంత భూమి మనకు కేవలం 6 lakhs రూపీస్కి వస్తుంది. చాలా తక్కువ ప్రైస్. ఒకవేళ మీకు అదే 20 గుంటలు హాఫ్ ఎకరా తీసుకోవాలనుకుంటే 50 సెంట్లు 12 lakhs. 50 సెంట్లు 12 lakhs. ఇదే మీరు 100 సెంట్లు అంటే 100 సెంట్లు అంటే 1 ఎకరా భూమి లేదా 4,840 స్క్వేర్ యార్డ్స్, 1 ఎకరు మీకు అరౌండ్ కాస్ట్ 24 lakhs. సార్ 1 ఎకర్ ఎక్కడ వింటున్నా లైక్ lakhs 90 lakhs 1 crore ఇంకా ఎక్కువ. 1 ఎకర్ ల్యాండ్ 25 lakhs. 24 lakhs కి ఇస్తున్నాం. 24 lakhs రిజిస్ట్రేషన్ తో 25 lakhs అవ్వచ్చు. ఇది ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇది పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనుకోండి, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే పిల్లలు ఏ విధంగా పెరుగుతుంటారో ల్యాండ్ వేలు అదే విధంగా అప్రిషియేట్ అయ్యి వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికి ఇది కూడా మీరు అన్న లక్షలు కోట్లు అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడున్న 25 లక్షలు రేపు 1 కోటి 2 కోట్లు చెప్పలేము, ఇంక ఎంత అంతైనా పెరిగే అవకాశం ఉంది. 5 to 10 times పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ సిటీ అవుట్స్కట్స్లో ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్ సిటీ అవుట్స్కట్స్లో వస్తున్నాయి. ఎవరు ఎన్ఆర్ఐ ఇండియాకి వచ్చి ఒక పెద్ద కాలేజీ పెట్టాలన్నా, పెద్ద స్కూల్ పెట్టాలన్నా, ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఒక వేర్ హౌస్ గోడౌన్ కట్టాలన్నా, ఏది చేయాలన్నా సిటీలో ప్లేస్ లేదు కాబట్టి, కాస్ట్ ఎక్కువ కాబట్టి ఎవ్రీబడి ఈస్ గోయింగ్ అవుట్స్కట్ ఆఫ్ ద సిటీ. అక్కడికి వెళ్ళి వాళ్ళు అలాంటి డెవలప్ చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ డెవలప్ అవుతాయి కాబట్టి మన సైట్స్ కూడా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో గజం భూమి 500కి ఇస్తున్నాం. సో ఇట్స్ కమ్స్ అండర్ కర్ణాటక. తెలంగాణ స్టేట్ బార్డర్ కొంచెం బార్డర్ లో మనకు కర్ణాటక స్టేట్ వస్తుంది. ఆ బార్డర్ లో హుమ్నాబాద్ గుల్బర్గ్ రోడ్ లో మనం ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇది మరి తెలంగాణ అవుట్స్కట్స్ లైక్ తెలంగాణ కర్ణాటక బార్డర్ అంటున్నారు కదా, వేరే స్టేట్ లో కాకుండా మన స్టేట్ లో ఏం లేవా? సో ఇక్కడ తెలంగాణలో ఏం లేవా? తెలంగాణలో కూడా మన భూములు ఉన్నాయి. 1000 రూపీస్ మినిమం స్క్వేర్ యార్డ్. 1000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఇది కూడా నీమ్స్ దగ్గరే అనమాట. సో నీమ్స్ కు ఒకవైపు జహీరాబాద్ ఉంటే మరొక వైపు నీమ్స్ జహీరాబాద్, జరాసంగం, నాల్కల్ అని చెప్పాం కదా, నాల్కల్ పక్క మండలమే పిట్లం అన్నమాట, కంగ్టీ మండలము. సో కంగ్టీ మండలంలో మనకు చాప్టాబీ విలేజ్ లో మనం ఇక్కడ ఒక 150 acres లేఅవుట్ స్టార్ట్ చేసాము. ఇక్కడ గజం భూమి 1000 రూపాయలు, 605 గజాలు అంటే 5 గుంటలు లేదా 12 సెంట్ల భూమి మనం 6 lakhs రూపీస్కి ఇస్తున్నాము. 6 lakhs రూపీస్ కి 12 సెంట్ల భూమి. అంటే ఎన్ని గజాలు ఉంటాయి సార్? 605 గజాలు. 605 గజాలు, 5 గుంటలు, ఓకే, 12 సెంట్ల భూమి, కేవలం 6 lakhs రూపీసే. ఓకే. సో ఇది మనకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్. తక్కువ ప్రైస్ లో ఉంది కాబట్టి ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే పిల్లల భవిష్యత్తుకి ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉంది. కానీ లైక్ మామూలుగా చాలా మంది ఇలా తక్కువ ఇన్వెస్ట్మెంట్లకి వస్తున్నాయి, లైక్ గజం ఇంత తక్కువ ఉంది అని అనేసరికి చాలా మంది నమ్మకం చూపించారు కదా, లైక్ ఇదేదో స్కామ్ జరుగుతుంది అది ఇది అని అనుకుంటారు. మరి వాళ్ళకి ఎలా సార్ ఇది ట్రస్ట్ బిల్డ్ అవుతుంది దీని మీద? సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఈ 500 గజం 1000 గజం అనేది లేదా 750 రూపాయల గజం మనకు ఏపీలో కూడా ఉందని చెప్పాను కదా. సో ఈ 3 వెంచర్స్ ఏవైతున్నాయో ఫామ్ ల్యాండ్స్ వెంచర్స్.
ఇప్పుడు మన తండ్రులు, మన తాతలు, మన ముత్తాతలు వాళ్ళంతా వ్యవసాయ భూమిని హోల్డ్ చేస్తున్నారు కదా, అవును. అవి జెన్యునా లేకపోతే ఏమైనా ఫ్రాడ్ ఉందా? జెన్యునే కదా. సేమ్ అదే పద్ధతి మనం ఫాలో అవుతున్నాము. Okay. సో మనం దగ్గరలో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఫామ్ హౌస్ అయితే చాలా బాగుంది, ఇమాజిన్ చేసుకోవడానికి అసలు చాలా అద్భుతంగా ఉంది అది. మరి దీని మీద లోన్ ఫెసిలిటీ ఉందా? యాక్చువల్గా మనం ఫామ్ ల్యాండ్స్కి లోన్ అనేది రాదండి. ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ మనం వ్యవసాయం చేయడానికి పనిముట్లకు, లేకపోతే ఎరువులకు, లేకపోతే విత్తనాలకు లోన్ వస్తుంది తప్ప ల్యాండ్ కొనడానికి లోన్ ఇవ్వరు. కాకపోతే మీరు ఇలాంటి ల్యాండ్ కొనాలంటే కంపల్సరీ మీరు అవుట్ సైడ్ పేమెంట్ చేయాల్సిందే. ల్యాండ్ మీద లోన్ రాదు. కాకపోతే మీరు ఏదైనా పర్సనల్ లోన్ తీసుకోవచ్చు, లేదా హోమ్ లోన్ టాప్అప్ తీసుకోవచ్చు, లేదా పాత హోమ్ లోన్ టాప్అప్ తీసుకోవచ్చు, లేదా హోమ్ లోన్ క్లియర్ అయ్యింటే మార్టిగేజ్ లోన్ తీసుకోవచ్చు, లేదా కార్ లోన్ టాప్అప్ తీసుకోవచ్చు, లేదా జనరల్ ఎవరి దగ్గర ఒక 10-20 లక్షల గోల్డ్ ఉంటుంది కదా, గోల్డ్ పెట్టైనా లోన్ తీసుకోవచ్చు. లేదా ఇవాళ ప్రతి ఒక్కరికి 5-10 లక్షల క్రెడిట్ కార్డు కామన్గా ఉంటున్నాయి కదా. సో కార్డ్ స్వైప్ చేసి కార్డు పైన క్యాష్ ఆన్ కాల్ లోన్ కూడా వస్తుంది, లేదా కార్డ్ స్వైప్ చేసి మనం ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఒక ఫామ్ ల్యాండ్ తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఒక 10 రకాల లోన్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక లోన్ అవైలబుల్ చేసుకుని మనం అది పర్చేజ్ చేయొచ్చు. కానీ మరి ఇలా లోన్స్కి కానీ క్రెడిట్ కార్డ్ ఈఎంఐస్ కానీ వెళ్తే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువైపోతుంది కదా. ఎంత పడవచ్చు మీ లెక్క ప్రకారం, మీ అవగాహన ఇంట్రెస్ట్? 12 to 15% వరకు. 12 to 15% per annum. ఈవెన్ 18% అనుకోండి. అవును. అంటే మీకు రూపాయిన్నర, అంటే 12% అంటే రూపాయి, 15% అంటే రూపాయి పావులా, ఒకవేళ 18% అంటే రూపాయిన్నర. లైక్ 2 రూపీస్ అనుకోండి. లేదు, రూపాయిన్నర ఇంట్రెస్టే. ఫిర్ బి 24% per annum లోన్ తీసుకున్నా మీకు 2 రూపీస్ ఇంట్రెస్ట్ పడుతుంది. బట్ వేరీస్ మీరు ఈ డబ్బులు తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? మీరు ఇన్వెస్ట్ చేస్తున్నాము. మీరేం క్యాషినోకి వెళ్ళట్లేదు, లేదా మీరేం షాపింగ్కి వెళ్ళట్లేదు, వృధా ఖర్చు కాదు కదా. యూఆర్ ఇన్వెస్టింగ్ అండ్ ల్యాండ్. సో ల్యాండ్ ఈల్డ్ రిటర్న్ చూస్తే మీరు పర్ యానం 50% ఉంది గ్రోత్, యాన్యువల్ యావరేజ్. మినిమం 40 to 50% గ్రోత్ ఉంది. అంటే 2 yearsలో డబుల్ అవుతుంది. సో 1 yearలో 40-50%, 2 yearలో 80 to 100%, సమ్ టైమ్స్ 1 yearలో డబుల్ అవ్వచ్చు. అట్లీస్ట్ 2 to 3 yearsలో డబుల్ అవుతుంది. అంటే మీరు తీసుకొచ్చుకున్న ఇంట్రెస్ట్ కంటే మీ రిటర్న్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఇంట్రెస్ట్ నెలకి మైనేజ్ చేసినా స్టిల్ యూఆర్ ఇన్ 30 to 35% మీరు ప్రాఫిట్లో ఉన్నారు. కాబట్టి లోన్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ అనేది ఒక పక్కన పెడితే యూఆర్ గెయినింగ్. సో బిజినెస్ అంటే అదే కదా. ఒక చోట మనం అడుగు తీసుకొచ్చి లేదా లోన్ తీసుకొచ్చి దాని ప్రొడక్ట్ మార్చి మనం గెట్టింగ్ ప్రాఫిట్. వేరే చోట ప్రొడక్ట్ ఆగిపోతే బిజినెస్లో మనకి ఇన్కమ్ రాదు, స్టక్ అయిపోతాం. వేరే ల్యాండ్ అట్లా కాదు కదా. ల్యాండ్ అనేది అబ్యూస్ పెరుగుతుంటుంది. కాబట్టి మీరు లోన్ తీసుకొని ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా తప్పులేదు. సో ఇంట్రెస్ట్కి భయపడాల్సిన అవసరం లేదు. సో చూసారు కదండి సార్ స్టార్టింగ్ లో చెప్పినట్టు 5 లక్షల నుంచి 5 కోట్ల వరకు ఎలాంటి వాళ్ళన్నా వాళ్ళకి ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న ల్యాండ్స్ కానీ, ఇల్లు కానీ, విల్లాస్ కానీ, ఏ ప్రాపర్టీ అయినా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. సో నేనైతే పక్కా ఒకటి ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నా. నాలానే మీరు కూడా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారా? లేదు మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.